మానవుని యొక్క దుఃఖమును సంతోషంగా మార్చిన శిలువ త్యాగం. గమనించాలి, దేవునికి పరలోక రాజ్యానికి దూరమయ్యాను అనే దుఃఖముతో ఉన్న మానవుణ్ణి సంతోషంతో నింపడానికి, సంతోషముగా మార్చడానికి, పరలోక రాజ్యమును చేరుకోలేము అనే నిరుత్సాహంతో ఉన్న మానవుణ్ణి ఆశ పుట్టించడానికి, ఆశను కలిగించడానికి ఒక త్యాగం జరిగిందండి. ఏంటా త్యాగము? శిలువ త్యాగం. అవును, శిలువ త్యాగము మానవుని యొక్క దుఃఖమును సంతోషంగా మార్చింది. శిలువ త్యాగము మానవుని యొక్క నిరుత్సాహమును ఆశగా మార్చింది, ఉత్సాహంగా మార్చింది. రేపటి దినాన మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నాను అన్న ఆశను మానవునికి మిగిల్చిందండి. ఏమిటది? యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన శిలువ త్యాగం. ఆయన చేసిన శిలువ త్యాగము మానవునిలో ఉన్న దుఃఖమును సంతోషంగా మార్చింది, మానవునిలో ఉన్న నిరుత్సాహమును ఆశగా మార్చింది, ఉత్సాహంగా మార్చింది. మరణం తర్వాత శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని చేరుకుంటాను అన్న నిరీక్షణను వారికి కలిగించింది. మరి మళ్ళీ ఎంతమంది ఆ శిలువ త్యాగాన్ని నమ్ముతున్నాం? మళ్ళీ ఎంతమంది మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ శిలువ త్యాగం, ఆ బలియాగము మనకు రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని అందిస్తుంది అనే సత్యాన్ని గుర్తించాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుదాం, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.